హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద కస్టమర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం నావెల్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఎటువంటి కోడింగ్ జాబ్ అయితే కాదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మనకు స్టార్టింగ్ శాలరీనే 28,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నావెల్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 3 to 4.5 lakh పర్ యానం శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25,000 to 28,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ ఎంప్లాయీస్ అదేవిధంగా కస్టమర్స్ దగ్గర వచ్చేసి మీరు కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేట్ అయ్యి క్లయింట్స్ యొక్క బిజినెస్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మీరు ప్లాన్ చేసి క్రియేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు అడ్వైస్ క్లయింట్స్ అండ్ క్రియేటింగ్ ప్రాఫిటబుల్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి క్లయింట్స్కి అడ్వైస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ప్రాఫిటబుల్ ప్రాసెస్ సంబంధించి అడ్వైజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ రెగ్యులర్ మీటింగ్స్ విత్ కస్టమర్స్ టు ఎన్ష్యూర్ దే ఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి కస్టమర్స్కి రెగ్యులర్గా మీటింగ్స్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా లేక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, యాక్ట్ యాజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ కంప్లైంట్స్ అండ్ ఎస్కలేట్ ఇష్యూస్ యాజ్ అప్రోప్రియేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే కంప్లైంట్స్ చెప్తారో సో ఇక కంప్లైంట్స్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు హెల్ప్ సేల్స్ టీమ్ అప్ సేల్స్ ఆర్ క్రాస్ సేల్స్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు వచ్చేసి సేల్స్ టీమ్స్ కూడా హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి అప్ సేల్స్కి సంబంధించి క్రాస్ సేల్స్కి సంబంధించి మీరు సేల్స్ టీమ్స్కి అయితే హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఎన్ష్యూర్ బోత్ ది కంపెనీ అండ్ క్లయింట్స్ అదర్ కాంటాక్ట్ టర్మ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సెట్ సేల్స్ అండ్ రెవెన్యూ టార్గెట్స్ అండ్ వర్క్ డెలిగెంట్లీ టు మీట్ దెమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా గైస్, మీరైతే కస్టమర్స్కి ఒక బిజినెస్ నీడ్స్కి సంబంధించి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకోండి గైస్, మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి, క్లయింట్ కోఆర్డినేషన్కి సంబంధించి, క్లయింట్ సర్వీసింగ్, క్లయింట్ రిటెన్షన్, అప్సెల్లింగ్, ట్రాన్సెల్లింగ్, క్లయింట్ రిలేషన్షిప్, క్లయింట్ హ్యాండ్లింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గెస్, ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గైస్, మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రైవేట్ కంపెనీ జాబ్స్ అనమాట. సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఆఫీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు 100% నౌకరీ ప్రొఫైల్ అయినా క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోండి. సో మాన్యువల్గా అప్లై చేసుకుని వచ్చేసి అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు
అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో టెలిఫోన్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేస్తారు, లేదా వాకిన్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేస్తారన్నమాట. మీరు డైరెక్ట్గా ఆఫీస్ లొకేషన్కి వెళ్ళినా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.